మనం ఎక్కడ దొరికేస్తాం చెప్పిన దేవునికి? క్రియల్లో దొరికేస్తాం. ఏం చేస్తాం? ఎక్కడ దొరికేస్తాం? క్రియలో దొరికేస్తాం. ఆ క్రియలోనే దేవుడు మనల్ని పట్టేసుకుంటాడు అంతే. కానీ అబ్రహాము క్రియల్లో కూడా ఉత్తముడు అనిపించుకున్నాడు. యాకోబు రాసిన పత్రికలో మనకు కనపడతాడు. కానీ ఇక మనకి ఇవాళ సమయం తక్కువ ఉంది కాబట్టి మీకు ఎంతవరకు వినాలో, ఎంతవరకు మీరు గ్రహిస్తారో అంతవరకు సరుకు, అంతవరకు వాక్యం మీకు ఇవ్వాలని కోరుచున్నాను. కానీ ఇంకో మాట కూడా నేను ఇక్కడ మీకు ప్రస్తావిస్తాను. ఇస్సాకుని మీరు తీసుకున్నప్పుడు ప్రతిరూపంగా యేసు ప్రభువుని మీరు అర్థం చేసుకోవాలి. అబ్రహామును తీసుకున్నప్పుడు దానికి ప్రతిరూపంగా పరలోకపు తండ్రిని కూడా మీరు లిస్ట్లో తీసుకోవాలి. కాబట్టి ఆ వచనాలకి వెళ్దాం. అంతకంటే ముందు ఇంకో విషయాన్ని కూడా మీకు ఇక్కడ ప్రస్తావిస్తాను. అబ్రహాము ఆదికాండము 22వ అధ్యాయము మనం చదువుతున్నప్పుడు మీకు కుమారుని గురించి అస్సలు అవగాహన రాదు. అంటే బలిచ్చేహారు అనుకుంటాం. కానీ అక్కడ రాబోతున్న ఒక గొర్రె పిల్లను సదృశ్యంగా ఇస్సాకు బలిగా అర్పణము అయిపోయింది. ఇచ్చేసాడంట అంతే. శారమ్మ కూడా చెప్పలేదంట. ఇస్సాకును దేవుడు అడుగుతున్నప్పుడు శారమ్మ కూడా తెలియకుండా ఇస్సాకును తీసుకోడు. అనుకోవచ్చు ఇస్సాకు బాగా తక్కువ వయసు అనుకోవచ్చు. కాదు, దాదాపు ఇంచుమించు తండ్రి కట్టెలున్నాయి, నిప్పు ఉంది, మరి దహింతకి గొర్రెపిల్ల లేదని అడిగాడంటే జ్ఞానం ఉన్నట్ట? బాగా అర్థం చేసుకోవాలి. జ్ఞానం ఉందా లేదా? ఉందా లేదా? ఉంది. అంటే ఆ ప్రశ్న అడిగేసేటనుకో, ఆ ప్రశ్న మనం ఆ వయసును మనం నిర్ధారణ చేస్తే ఇంచుమించు 21, 22 వరకు ఉంటాయి అంచనా ప్రకారంగా. కాబట్టి దాన్నే మనం ఈ రోజుని ముందుకు వెళ్దాం. హెబ్రీలు రాసిన పత్రిక 11వ అధ్యాయము విశ్వాసం అనేది ఎలా ఉన్నదో చూపిస్తున్నారు. విశ్వాసము మేము చూపించలేము, విశ్వాసం ఎవ్వరు చూపించలేరు. కానీ ఆ ప్రభు నీలోకి వస్తే పరలోకములో ఒక తండ్రి ఉన్నాడు, తండ్రి పక్కన కుమారుడు ఏలుతున్నాడని నీవు నీ ఆత్మ ప్రభుకి అంగీకరించే వ్యక్తిగా ఉండాలి. నువ్వు ఎప్పుడైతే ప్రభు మనసు అయిపోయామో, ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధాత్మను పొందుకున్నావో, పరిశుద్ధాత్మ అనుభవంలోకి నువ్వు ఎప్పుడైతే ఆ సత్క్రియలకు వచ్చేసావో అప్పుడు ప్రభు నిన్ను అలా తీసుకుపోతాడు. ప్రభు ఎప్పుడైతే నీలోకి వచ్చాడో అప్పటి నుంచి కూడా కష్టమే. నీ కుటుంబాలు మాట్లాడరు, నీ ఇరుగు పొరువులు మాట్లాడరు. నువ్వు శుభ్రంగా ఉంటే ఓర్చ